బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు జోరుకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారంపై సుమారు 8,000 వరకు తగ్గగా కిలో వెండిపై సుమారుగా 15,000 మేర తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈ రోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 8,230 తగ్గి 1,70,000 వద్దకు ట్రెండ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర 7,550కి తగ్గి 1,56,000 వరకు చేరింది. ఇక వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. హైదరాబాద్ లో కిలో వెండి 10,000కు తగ్గి అలాగే 4,15,000గా ఉంది. ఇటీవల ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు సైతం బంగారం కొనుగోలుకు ఎగబడిన విషయం తెలిసిందే. అయితే నేటి ఆకస్మిక పతనం కొనుగోలుదారులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి ధర సుమారు 70% పెరిగింది. ప్రస్తుత తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.